నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వురా తమ్ముడు. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలో ఐందిలో నీరు పరుగులే తటలోయి. త్వరలో నేను మునిమనవలను ఎత్తుకునేలాగా చేయతండి. సంకలో చేపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపడానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ. అవునవును. ఈగల్ని దోమల్ని దులపడానికి ఏటోకి వెళ్ళారా? అవును, కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా ఉండవని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది తెలిసినవన్నీ వచ్చేసాం. అవునవును. ఒరే, నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు. బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ. రేయ్ నువ్వు ఉండరా బామ్మ. అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుళ్ళో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మ. ఏరా మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా? ఇప్పుడేగా తెలిసింది. అంతేకాదు బామ్మ, రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం. మా నాయనే ఉపవాసం చేశారా? నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన. బామ్మ నన్ను కూడా. ఇదిగో అమ్మాయిలు, నా మనవ రాత్రి అంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి. వెళ్ళండి రా నాయన, వెళ్ళండి. మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడ్డం లేదు. వీళ్ళతో మనం వెళ్ళాక మరి కొంచెం డోసిస్తే వాళ్ళు దారికి రావచ్చు, కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే. ఏం సావిత్రి, నాకేనా? అబ్బో అబ్బో ఎంత బాగుందో. నీదేనాక? నాదే, కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను. ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని. పని నేను వేసుకోనా? వేసుకో. అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా. ఏం లలితాంబ, ఏమిటి వేషం? పల్లెటూళ్ళు ఇలాంటి పగటి వేషాలు వేస్తే కుక్క సైతం సహించదు. చూసాలి ఎవరా? చాలు చాలండి, పల్లెటూరు గొప్పలేగా. ఇది వధా పల్లెటూరు అంటే. నేను చెప్పింది మీ అవ్వ చెప్పవుగా? చెప్పవుగా? ఎవరండి ఆవిడ? ఆవిడెవరో నాకు తెలియదు. నాతో ఏంటి చెప్పొద్దంటుంది? అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. ఏంటా అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. అదే
మళ్ళీ వీళ్ళు కలవటానికి 6 నెలలు పడుతుంది. చాలు. పట్నం ఎప్పుడు వెళ్తున్నావే లలిత? వెళ్ళాలమ్మా. మా ఆయన ఒప్పుకోవడం లేదు. నాకేమో పట్నం మీద ఆశ చావకుండా ఉంది. పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా? వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా. నీ దారి నువ్వు వెళ్ళు. ఆహా, అది కాదు, మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం. మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం. పట్నం ఎలా ఉందండి? వానలు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. ఈ ఏడు పంట బాగుంటుంది. ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతున్నాయా? దొరక్కే. పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ, మనుషులు తక్కువైపోయారు. బండి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. ఆహా, నీ వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఆ, ఈ ఊరు వచ్చారా? ఏరే, రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఏమైంది ఏమైంది? అటు తిరుగు, అటు తిరుగు. ఇదే పట్నం అయితే అలా పట్టపగలు చేపట్టుకుని లాగేవాడా? అందుకే ఈ దెబ్బల పనులను ఉండదు బాబు అంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకు. నీ కళ్ళకు తెలియకుండా నీ కనుబొమ్మలు పీక్కుపోయి కిలాడిగా ఉంటారు అక్కడ. పట్టణంలో బతకాలంటే కాస్త తెలివితేటలు ఉండాలి. తెలివితేటలేగా? తెలివితేటలే కదండి. అవైతే నా ట్రంకు పెట్లు బోల్డ్ ఉన్నాయి, తెస్తానుండండి. తెలివితేటలు ట్రంకు పెట్టునా? అందుగా బుజ్జి ఇన్నాళ్ళ నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు. ఇవేవితో చెప్పండి. మువ్వలు. మోగుతున్నాయా? అవి మోగుతాయి కాబట్టే వాటి మువ్వలు అంటారు. మీరు మోగించండి చూద్దాం. ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి? అరే మోగట్లేదేమిటి? అరే ఇటీ ఇటీ. మరి మరి నాకు మోగట్లేదేమిటి? అరే అదేలాగా? ఇవే తెలివితేటలు అంటే. టిట్టిటి. ఓహో. తెలివితేటలు ఇప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను బుజ్జి, ఒప్పుకున్నాను. పట్నంలో బతకడానికి ఈ తెలివి చాలదు. నీ తెలివితేటల సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మాయతోటి గారడీ సాహిబ్లా బతకొచ్చు. అంత కర్మం పట్టలేదండి. అసరే బుజ్జి, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు?
మరి మా శకుంతల మళ్ళీ శకుంతల 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 నా ప్రాణాలు తీస్తావే, అసలు ఎవరా శకుంతల? మా శకుంతల అంటే మా శకుంతల పట్నంలో ఉంటుంది. అది పట్నం నుంచి ఎప్పుడొచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది. పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికి ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి. అవందుకోవటం మా అందరికీ ఆనందం. హే శకుంతల, ఎంతసేపు అయింది వచ్చి? బాగున్నావా? అమ్మో ఎంత బాగున్నాయో, ఎంత పెద్ద కారు. ఇది నీకోసం, ఈ గజం నా కోసమా? ఏమిటి ఒకటి మోటం లేదు? మరి అందరూ నవ్వరే. అలాగే ఇది మోటం లేదు. ఛీ, ఇది మోగంది లేదు. మోగన్ దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు. నేను చెప్పనా? మనం పట్నం వెళ్ళామనుకోండి, అక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు. తిన్నగా శకుంతల ఉండే బంగాళాకి వెళ్ళిపోవచ్చు. నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో. మనం పట్నం ఎప్పుడు వెళ్దామండి? అత్తారి కొంపల్లు నరుడా, పని పాట చెయ్యాలి శివుడా, ఎంత తోమిన గాని నరుడా, ఇది తెల్లబడలేదు. చూడక్క, దొరలు చూడ్డం చూడ్డానికి కాబోలు నిలబడ్డారు. కానీ ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య. ఓహో, చెంబు తపాళాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీమ గుట్టినట్లు లేదన్నమాట. కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. వ్యభిచారం అనేది రాను రాను ఎక్కువైపోతుంది. మీరు లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. ఎక్కించేయండి. దండాలేండి ఇన్స్పెక్టర్ గారు. దండాలకి దండలకి లొంగే మనిషిని కాన్ నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లొంగకూడదు. వాట్ నాన్సెన్స్ నా తలమే చేస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరెట్లాగా కొత్త 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 ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్. 2వ కంటోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి ఉండు, నా టోపీ తెచ్చుకొని. రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే. చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయల్లో కేర్లెస్ గా ఒగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేతంటారా, మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది. అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ. కాకినాడ మాది. అలాగండి. 10 ఢిల్లీలతో సమానం. అలాగండి. అవునండి, ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి. అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ నంబర్లండి. ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పని చెయ్యాలి అంటే నీ చేత మాలిష్ చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు? డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు వచ్చేసింది. డిఎస్పీ గానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది అది
ఎస్ ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్ లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావరా ఇడియట్? షట్ అప్. అబ్బే, నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పి ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా పనికిరావు. వాట్? అవును, నీది కాకినాడ. అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయ్ నీ బెజవాడ గొప్ప ఏమిటాయ్? గొప్ప మా బెజవాడలో ఉన్న ఏగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను. ఆ. అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని, 100 పూర్తయిపో. నాకేం భయం లేదు. యాన్ ఎక్కిపోతాను, తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను. వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. చూద్దాం. మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. నేను మేసం నమ్మకోండి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే. నాకు మీసం లేకపోయినా రోషం ఉంది. హ్మ్. శ్రీదేవి, ఏమిటక్కా, నువ్వు బయటకు వచ్చేసావా? ఏం చేసేదే, ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను. మీ మరిది గారు అంతే, కొరకరాని కొయ్య. మనం వాళ్ళనేం చేయలేం. పోనీ ఒక పని చేద్దాం. నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు. నువ్వు నాతో వస్తే ఆయనకే సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు. ఓహో, అలాగా. సరే, పద పద. లా, లా, లా. ఏమిటి ఇద్దరు వచ్చారు? లలితకి పీడకలలు వస్తున్నాయట. ఇక్కడే పడుకుంటానంటుంది, మీరు బయటకు వెళ్ళండి. లలితాంబ, ఇక్కడ పడుకున్నావా? చూడు మరి, ఏమిటి మొండి పడతాలా? అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు. నువ్వేమో నీ మొండి పడుతూ వదిలిపెట్టావు. చూడు లలిత, యవ్వనం దాడిపోతే తిరిగి రాదు. ఈ వయసులోనే మనం 12 బిడ్డల కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు. చిచ్చర పుచ్చి, చక్కర చిచ్చి, చిచ్చర పుచ్చి. ఒరే తమ్ముడు, నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా. నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి? నీ అంత కాదనుకో. ఒరే, మన బతుకులు పాండవనవాసం అయిపోయాయిరా. వాళ్ళే నయవరా అన్నయ్య. అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెంట తీసుకుపోయారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? శ్రీదేవి, ఇంకోటి. ఏమిటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నానా? నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే. అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే
రేప్ అంటే బలాత్కారం చేయడం అని అర్థం. అదే 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 చేస్తాను, అదే చేస్తాను. రారా? వదలండి. ఏమండి? వదలండి. రే అబ్బి, ఏం గోరమ్మా ఇది? మ్మ్. రేయ్ గోపి, రే గోపి, తలుపులు తీయండి రా. బామ్మ. అర్ధరాత్రి పూట మధ్యలో తెరవని ఏంట్రా ఇది? చూడు బామ్మ, ఈ నన్ను రేప్ చేస్తానంటున్నారు. ఈయన అదే చేయబోతున్నారు బామ్మ. రేపా? రేపంటే ఏమిట్రా? రేపంటే ప్రేమించుకోవడం బామ్మ. ప్రేమించుకోవడమా? అదే బామ్మ. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే, ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు? మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు నాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే. వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, రేపు ఆ రేపేదో రేపు చేసుకున్నారు గాని ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. ఏయ్, గుడి అటు కాదు ఇటు. బామ్మ వెళ్ళండి రా. వెళ్తా పెద్ద అరవలేంటి. అన్నయ్య వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. అబ్బా, ఏమే మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి ఆడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలని గట్టిగా ఏడ్చాం బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం యవ్వను 3 నాళ్లు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేసేవారు బామ్మ. ఏమిటేమిటి? పాడు జీవితం, యవ్వను, 3 నాళ్ల ముచ్చట. ఆహా, ఏం తత్వం, ఏం తత్వం. పిచ్చి పిల్లలారా, ఒక్క సంగతి చెబుతాను, వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కాని నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా? నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పులకించి మాటే కరువవుతుందట ఇల్లాలికి. తన కడుపే పండనని మగడికి తెలిసే వేళ సిక్కేతో గర్వమంత మదనాలికి. సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి. పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించును పురిటాలికి. పట్నం గొప్పది కావచ్చు, కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి.